అండ్ నమస్తే శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను అలోవెరా జెల్ని మనం ఎలా స్టోరేజ్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, హెయిర్కి అప్లై చేసుకోవడం అది కూడా ఒకసారి చూపిద్దామని అనుకుంటున్నాను. మా ఇంట్లో అలోవెరా చాలా పెద్ద చెట్టుగా అయిపోయింది, దాని ఆకులన్నీ కూడా అలాగ అయిపోతున్నాయి. సో నేను నన్ను చూశాను, అందుకని ఇవాళ ఇలా మనకి అలోవెరా మనం ఇలా కట్ చేసుకోవాలి. దీనికి కావాల్సినవి ఏంటంటే మందార పువ్వులు, మందార ఆకులు, ఇవి కూడా మనం వేసేసుకుని మొత్తం అన్నీ కూడా గ్రైండ్ చేసేసుకుని మనం స్టోరేజ్ చేసుకున్నామంటే, ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనం ఎప్పుడు తలంటు పోసుకుంటున్నామో అని అన్నప్పుడు దీన్ని మనం ముందరే అప్లై చేసేసుకుని ఒక 2 hours బిఫోర్గాను చేసుకుంటే సిల్కీ హెయిర్ ఉంటుంది, హెయిర్కి మంచి బలం వస్తుంది. సో దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందర అలోవెరాని మనం ఇలా కట్ చేసేసుకుని ఈ సైడ్లను మనం ఇలా తీసేయాలి, ఇంకటే ముళ్ళల్లా ఉంటుంది కదా, సో మనం ఇలా తీసేయాలి. అంటే అందరిళ్లలోనూ ఉంటూనే ఉంటుంది జనరల్గా, ఇప్పుడు అందరూ పెంచుకుంటున్నారు అలోవెరాని. సో మీరు కూడా ఇలా ఉపయోగించుకోండి. పై లేయర్ మనం ఇలా ఒకసారి తీసేస్తామంటే అండ్ షుగర్ పేషెంట్లు కూడా అసలు దీన్ని తినగలిగితే చాలా చాలా గమ్ముని షుగర్ లెవెల్ ఇది అవుతుంది. చూసారా, మనం ఇప్పుడు ఇలా తీసుకున్నామా, దీనికి మనం ఒక చెంచా తీసుకుని దీన్ని శుభ్రంగా ఇలాగా తీసేద్దాం. జెల్ అంతా వచ్చేస్తుంది మనకి. నైస్గా దీన్ని మనం ఇలా లేయర్ తీసేసామంటే చక్కగా అందులో ఉండే జెల్ అంతా కూడా మనకి వచ్చేస్తుంది. చూసారా, ఇలా వచ్చింది కదా. దీన్ని మనం ఒక చెంచాతోటి కానీ లేదంటే మీరు చాకుతోటి చేసుకోగలము అనుకుంటే చాకుతోటి కూడా తీసుకోవచ్చు. నేను చెంచాతోటి తీసుకుంటున్నాను. ఈ జెల్ ఏంటంటే మనం ముందరే ఒక 4-5 ఆకులు కోసేసుకుని ఎప్పుడైతే, ఎందుకంటే ఆకులు అలా వడిలిపోయినట్టు అయిపోతూ ఉంటాయి కదా, సో వాటిని మనం పాడు చేసుకోకుండా ఆకులన్నీ తీసేసుకుని చక్కగాను చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇలా. అదిగో దీన్ని మనం మిక్సీ చేసేసుకోవచ్చు, లేదంటే ఏంటంటే మనం ఇలా కూడా ఉంచేసుకుని అప్పటికప్పుడు మిక్సీలో కూడా మనం తిప్పుకుని మనం అప్లై చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ మందార పువ్వులు, ఈ మందార ఆకులు, ఈ జెల్లో కూడా చక్కగా అప్పటికప్పుడు మనం మిక్సీ చేసేసుకుని కూడా అప్లై చేసేసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. సో మనం ఇలాగ చక్కగా ఒక దాంట్లోనూ నేనంతా ఇలా తయారు చేసుకున్నాను. ఇదంతా కూడా స్టోరేజ్ చేసేస్తున్నాను. ఇలాంటిది ఏదైనా ఒక సీసా కానీ ఏదైనా తీసుకుని మీరు అందులో ఇలా వేసేసుకోండి. ఎందుకంటే మనకి ఆకు పాడవదు, అండ్ అట్ ది సేమ్ టైం మనం స్టోరేజ్ కూడా బాగుంటుంది, పాడవదు. కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే చక్కగా చూసారా ఎంత జిగురుగా ఎంత బాగుందోను. మనం అలాగా చక్కగా వేసేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు కావలసినప్పుడు కొంచెం కొంచెం తీసుకునే దాన్ని చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఒక్కొక్క ఆకు కన్నా కూడా ఇలాగ మందారాకులు అన్నీ కూడా మనం నీట్గా వేసేసుకుంటే జిగురు బాగా వస్తుంది కదా. ఇవన్నీ మనం ఇలాగా అప్లై చేసేసుకోవచ్చు. మిక్సీ అప్పుడు తర్వాత మనం తిప్పేసుకుని కూడా తీసుకుంటే హెయిర్కి చాలా సిల్కీగా ఉంటుంది. ఎందుకంటే ఇది నేను వాడి చూశాను కాబట్టి మీకు ప్రత్యేకంగా చెప్తున్నాను. అది ఇలా వేసేసుకుని నేను నిన్న కూడా తీసుకున్నదంతా కూడా వేసేసుకుంటున్నాను. చూసారా, నేను జస్ట్ ఒక 4 ఆకులు తీసానేమోను, ఇగో ఈ సీసాడు వచ్చింది. సో మనం చక్కగా ఇలాగా పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే
మంచి సిల్కీ హెయిర్ వస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి టిప్స్ ఏమైనా ఉంటే చేస్తాను నేను. ధన్యవాదములు.